ఉంటది. అసలు ఏం రుచి అనుకుంటున్నావు ఇది? అసలు ఈ కూరకు సీక్రెటే ఇది. చాలా సింపుల్ గా కొంచెం వేసుకున్నా చాలు, కొంచెం వేసుకున్నా అన్నం అంతా తినొచ్చు. అన్ని రుసులు కలబోసుకున్నాయి అలా. ఇప్పుడు మన ఈడియోలో చాలా కూరగాయలతోటి ఉల్లికారం చేసిన, ఈ రోజు బెండకాయతోటి ఉల్లికారం చేయాలి. సూపర్ ఉంటది. సూపర్ ఉంటది. బెండకాయని కూడా వీటిలో కోసుకోవాలి, ఉడుకుతుంటే ఇందులో కారం ఉప్పు మసాలాలు పడతాయి, మస్తు టేస్ట్ ఉంటుంది. సరే ప్రాసెస్ స్టార్ట్ చేయి. ఇంకా 1 కేజీ బెండకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 3 రెబ్బల కరివేపాకు, జీలకర్ర, పసుపు, ధనియాలు, ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు, ఆవాలు, కొత్తిమీర, ఉప్పు, ఎల్లిపాయలు, తాలింపు గింజలకేమో మన శనగపప్పు, 2 రెబ్బల చింతపండు, నూనె, కారం. వేడి కాకుండా ఏం లేదు పోసుకోవచ్చు. 1 చెంచాడంతా నూనె. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు కూడా ఇళ్ళనే వేసుకోవాలి. ఇంకో ఇట్లా మంచిగా కొంచెం అంతా మగ్గినాక ఇప్పుడు మనం ఇళ్ళనే ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఒక 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, కొత్తిమీర కొంచెం అంతా, ఎల్లిపాయ 1 గడ్డ పొట్టు తీసుకొని వేసుకోవాలి. పసుపు 2 రెబ్బల చింతపండు కూడా ఇళ్ళనే, ఇవి కూడా ఇట్లా మగ్గించుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఇదంతా మగ్గిన దాకా కొంచెం మగ్గించుకోవాలి. ఆ లోపల ఈ ఉల్లిగడ్డ కూడా పండుగ ఎర్రగా అవుతుంది. ఇంకో ఇట్లా ఎర్రగా మగ్గినాక 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇగో కారం చూడండి ఎంత బాగుందో. మీ ఇంట్లో వాడే కారమే మీకు కొట్టించినాం, ప్లేన్ కారం ఇది. ఎంత బాగుంటే అంత బాగుంటుంది. కొంచెం వేసుకుంటే చాలు. ఇగో 1/2 చెంచా అంతా పసుపు వేసుకోవాలి. ఇలానే ఉప్పు కూడా 1 చెంచాడంతా. ఇవన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకొని సన్న మంట మీద ఇట్లా వేపుకోవాలి. ఇగో ఇది మంచిగా వేగింది. ఇప్పుడు దింపి పక్కకు పెట్టుకొని మనం బెండకాయలు ఫ్రై చేద్దాం. ఇగో 2 చెంచాల నూనె, 1 చెంచాడని తాలింపు గింజలు, 1 చెంచాడు ఆవాలు, ఇంకో 1 రెబ్బ కరివేపాకు కూడా ఇలా వేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ కళాయిలో పోసుకున్న నూనె కొంచెం వేడైతే చాలు. అప్పుడు ఈ బెండకాయలు వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలు మగ్గే వరకనే ఆ తాలింపు గింజలు కూడా ఎర్రగా అవుతాయి. ఈ 1/2 కేజీ బెండకాయలు ఇట్లా నిలువుగా పోసుకోవాలి. ఇట్లా కలబెట్టుకొని మూత వేసుకున్నాం అనుకో మంచిగా మగ్గుతాయి. సరస్వతి, ఈ బెండకాయ మగ్గే వరకే ఇప్పుడు నేను వేపిన కదా ఉల్లిపాయలు, అవి మొత్తం మెత్తగా నూరుకొచ్చి వేయాలి. సరే అత్తమ్మ, నూరుదాం పద. ఇప్పుడు వేపుకున్న ఉల్లిగడ్డని మొత్తం నూరుకోవాలి మెత్తగా. ఇప్పుడు నూరు సరస్వతి, మంచిగా మెత్తగా నూరు. కొంచెం కచ్చపెచ్చి ఉన్నా ఏం కాదు నూరు. మనము ఇళ్ళకు వాడుకున్న కారం ఇంత ఎర్రగా ఉంది ఏంది అనుకుంటవచ్చు, నువ్వైనా అనుకోవచ్చు, వీడియోలైనా అనుకోవచ్చు. ఇది ప్లేన్ కారం. మంచిగా మిరపకాయలు తెచ్చి తొడివేలు తీసుకొని మంచిగా రోకళ్ళ మిల్లుతో కొట్టించుకొని మేము వాడే కారం ఇదే. మీకు అమ్మే కారం కూడా అదే నీట్గా. అసలు ఎంత శుభ్రంగా అంటే అది శుభ్రంగా చేసుకుంటాం మేము కారాన్ని. అవును, అసలు ఎర్రగా ఎంత బాగుందో చూడండి కారం. మంచిగా ఉంటది. ప్లెయిన్ కారంతో పాటు మసాలా కారం కూడా మన చెఫ్ సర్ ఫుడ్స్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. వెబ్సైట్ అర్థం కాని వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, అక్కడ కూడా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఇప్పుడు కచ్చపచ్చ నూరు. సరే, నీరు మెత్తగా అవసరం లేదు. ఇట్లా లూజుగా ఉండాలంటే పేస్ట్ నీళ్ళు పోసుకోవాలి. మీరు మిక్సీలో అయినా 1 సుక్క నీళ్ళు వేసుకొని పట్టండి. ఇంకో ఇట్లా మంచిగా ఉడికినాక ఎర్రగా ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇలా మరి వాటర్ వేసుకొని పట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకు కొంచెం ఎసరు కావాలి, గుజ్జుగా ఉండాలంటే 1 సుక్క ఎసరు అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఏ కూరలైనా ఇట్లా నూరు వేసుకుంటే కమ్మగా ఉంటుంది, కూర కూడా రుచి ఉంటుంది. ఏ కూర అయినా ఈజీగా చేసుకోవచ్చు. తాలింపు వేయాలి, పసుపు ఒకసారి వేయాలి, లేకుండా ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీగా అయిపోద్ది. పాలకూరలైనా వేసుకోవచ్చు, బెండకాయల, దొండకాయల, తోటకూర, ఏ కూర చేసుకోను ఇట్లా నూరు వేసుకో ఎంత రుచి ఉంటుందో చూడు. ఇట్లా వేసుకోపోయిన ఉత్త పేస్ట్ అయినా మంచి రొట్టెలకి చపాతీలకి బాగుంటది. అసలు ఏం రుచి అనుకుంటున్నావు ఇది? అసలు ఈ కూరకు సీక్రెటే ఇది. ఈ కూరకు సీక్రెటే ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర, ధనియాలు వేయించి నూరిందే సీక్రెట్. అది వేసుకుంటేనే అనేకమైన టేస్ట్. ఎప్పుడు రెగ్యులర్ గా వండుకునే బెండకాయ. ఇప్పుడు నేను ఇట్లానే ఉంచిన ఫ్రై చేయడానికి, ఇట్లా ఉంచిన. మీరు ఇట్లా వద్దు అనుకుంటే 1 ఆపిల్ అసలు నీళ్ళు పోసుకురు అనుకో మంచి కూర అవుతుంది, గుజ్జాయి కూర అవుతుంది. మళ్ళీ ఇంకో బెండకాయ ఫ్రై అయింది చూద్దాం. ఇంకో మంచిగా సన్న మంటల మీద ఉంచితే నిజం ఎంత బాగా ఫ్రై అయిందో చూడ్డానికి బాగుంది. మనం గ్రేవీ వేసి కలబెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మంట ఎక్కువ పెట్టదు, సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అయితే. ఇప్పుడు పొయ్యి చేయబట్టి నిప్పుల మీద ఉడికింది. నేను కూడా అన్నం ప్లేట్ రెడీ. వేస్తున్నా చూడు ఎంత బాగుందో కూర. చాలా సింపుల్ గా కొంచెం వేసుకున్నా చాలు, కొంచెం వేసుకున్నా అన్నం అంతా తినొచ్చు. తక్కువ టైంలో రుచికరమైన వంట అంటే బెండకాయ ఉల్లికారం. అత్తమ్మ ఇప్పుడు అన్నం వల్ల మంచి బెండకాయ ఉల్లికారం చేసిన కలుపుకొని తింటా. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే.
నీకే నోరు ఊరుతుందంటే మరి సుశోలకి ఎంత నోరు ఊరాలి? వాళ్ళకి కూడా ముద్ద పెట్టొచ్చుగా. పెడతమ్మా, వాళ్ళ పాలు నేను తింటా. ఎట్లుందో చెప్తా, వాళ్ళు ట్రై చేసి చెప్తారు మనకి. సరే చూడండి, కొద్దిగా కలుపున ఎంత బాగా అన్నం కలిసిపోతుందో. బెండకాయలు మంచిగా మగ్గిపోయినాయి, అసలు ఆ ఫ్లేవర్ అంతా అల్లకి దిగిపోయింది. ఇది వద్దమ్మా, రెడీ కలిపేసిన. టేస్ట్ ఎట్లుందో చెప్పొద్దమ్మా, నేను కూడా టేస్ట్ చేస్తున్నా. మాటలు లేవు, అన్ని రుసులు కలబోసుకున్నాయి. అలా అంత బాగుంది, మధురమే, సూపర్ ఉంది. మధురం అంటే మధురం అంటున్నట్లుంది. ఒకవేళ మీకు బెండకాయలు ఇట్లా వేసుకోవడం ఇష్టం లేకుండా దొండకాయలు వేసుకోరి, పాలకూరలు వేసుకోరి, తోటకూరలు వేసుకోరి, మళ్ళీ ఆలుగడ్డ ఫ్రైలో కూడా వేసుకో, ఎల్లనైనా వేసుకోవచ్చు ఇట్లా. కానీ అంత మస్తు ఉంది ఇది. మరి ఇక్కడ అసలు ఎక్కువ కారం లేదు, మంచిగా పుల్ల పుల్లగా, కొద్దిగా లైట్ కారం, మంచిగా అసలు ఎంత బాగుంది. తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది. ధనియాల ఫ్లేవర్, ఆ వెల్లుల్లి వేసిన అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది, మస్తు ఉంది. మంచిగా బెండకాయలు బాగా మగ్గ, ఆ ఫ్లేవర్ అంతా అల్లగది ఎంతో బాగుంది. రోట్లో దంచింది కాబట్టి ఇంకా సూపర్ టేస్ట్ అది. రోజు కర్రీస్ వండుకోవాలంటే ఇబ్బంది కాబట్టి పచ్చళ్ళు ఉంటే ఒక వేడివేడి అన్నంలో ఒక గిత్త పచ్చడి ముక్కేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుంది. అది అత్తమ్మ చేతుల మీదుగా ఫ్రెష్గా ఈరోజు ఎన్ని రకాల బ్యాచ్లు పచ్చళ్ళు పెట్టిందో అవన్నీ చూపిస్తుంది అత్తమ్మ. ఇంకో ఇది రొయ్యల పచ్చడి ఫ్రెష్గా పెట్టినాం. మన దాంట్లో ఆర్డర్లు అన్నిటికంటే ఎక్కువ వచ్చిన ఆర్డర్ల పచ్చడి ఇదే రొయ్యల పచ్చడి. ఇగో మటన్ అండి, ఇది మంచి పల్లెటూర్లలో మేసి వచ్చిన పొటేళ్ల మటన్. ఇది ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా పెడుతున్నాం. ఈ మటన్ తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు. ఎంత రుచి అంటే అంత రుచి ఉంది. ఏ పచ్చడి అయినా సరే రోజు మార్చి రోజు పెడతాం, కానీ ఈ చికెన్ పచ్చడి మాత్రం రోజు పెట్టాల్సి వస్తుంది. రోజు ఆర్డర్లే మంచిగా. మధ్య ఈడే తీయటానికి తీరిక లేక ఈడే తీయట్లేం. కానీ చేపల పచ్చడిది, చేపలు అయితే బతికున్న చేపలు తెచ్చుకొని మంచిగా తోలు తీపిచ్చి ముళ్ళు లేకుండా ఎంత ఫ్రెష్గా పెట్టినామో చూడు. ఇగో గోంగూర చికెన్ పుల్ల పుల్లగా, ఎంత ఇష్టమో. ఇష్టం లేనోళ్ళే ఉండరు. ఇగో ఇక్కడికి పెట్టినా నేను 20 కేజీలు తెచ్చి, ఇగో ఒక్క రోజుకే కొంచెం అంత మిగిలింది, 1 కేజీ అంత మిగిలింది. ఇప్పుడు అన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు చూపించినాం కదా, ఇప్పుడు వెజ్ పచ్చళ్ళు ఏమి ఉన్నాయో చూపి. చూడు ఎంత బాగుందో. గోంగూర కూడా పుల్ల పుల్లగా కమ్మగా. ఈ టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఉండరు. ఈ పచ్చడి తిన్నోళ్ళు ఎవరైనా సరే వంక పెట్టేదంటే లేదు. ఇగో కాకరకాయ కారం చూడండి ఎంత బాగుందో, కమ్మగా ఉంటుంది. వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇన్ని పచ్చళ్ళు చూసినాక వెంటనే తినాలనిపిస్తుంది కదా, వెంటనే మన చెఫ్సర్ ఫుడ్స్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి. వెబ్సైట్ అర్థం కాని వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది, వెంటనే ఆర్డర్ చేసుకోండి. అప్పలమ్మ అప్పలు రెండమ్మ రండి, లడ్డూలు ఉన్నాయి, కజ్జికాయలు ఉన్నాయి, అరిసెలు ఉన్నాయి, జొన్నలతో సద్దలతో చేసిన అప్పలు ఉన్నాయి, బియ్యం పిండితో చేసిన అప్పలు ఉన్నాయి, ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. భలే అమ్ముతున్నావు సరస్వతి, ఏమేమి అప్పాలు ఉన్నాయి? ఏందత్తమ్మా నువ్వు చేసే నేను అమ్ముతున్నా, నువ్వే చెప్పేమేమి ఉన్నాయో చెప్పనా? ఇగో సద్దలతో చేసిన కారసుట్లు ఉన్నాయి, ఇంకో రాగులతో చేసిన రిబ్బెన పకోడి ఉంది, జొన్నలతో చేసిన జంతికలు ఉన్నాయి, ఇంకో బియ్య పిండితో చేసిన రిబ్బెన పకోడి, ఒక్కసన్న సొర ఉంది, ఇగో కొత్తగా వచ్చిన ప్లేన్ కారం మసాలా కారం, ఇగో బెల్లం పల్లీలతో చేసిన గజ్జికాయలు, మడత కాజా, ఇగో బియ్య పిండితో చేసిన పప్పు చెక్కలు, బెల్లంతో చేసిన అరిసెలు, బెల్లము నూగులతో చేసిన నూగుల లడ్డు, నేతి సున్నుండలు, పచ్చ బఠానీ, మసాలా పల్లి, దాల్ మిక్చర్, బూందీ మిక్చర్, కాజుపాకం. వెంటనే మన చెఫ్సర్ ఫుడ్స్ వెబ్సైట్ లో అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, స్నాక్స్, స్వీట్స్, పొడులు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. వెబ్సైట్ అర్థం కాని వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెంటనే ఆర్డర్ చేసుకోండి.